రూ. 5కే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొని మద్దతు ప్రకటించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర భారీ పోలీసులను మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా వివరాలు అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, ఏదైతే హైదరాబాద్ లో గ్రేటర్ లో రూ. 5కే మధ్యాహ్న భోజనం అందిస్తున్న అన్నపూర్ణ కేంద్రాల పేరును మార్చనున్నారు. అయితే దీనికి ఏదైతే ఇందిరా ఏదైతే కేంద్రాలుగా అయితే ప్రకటించారు, ప్రస్తుతము ఏదైతే రూ. 5 భోజనము మధ్యాహ్నం ఉందో మార్నింగ్ కూడా తెచ్చే విధంగా అల్పాహారం తెచ్చే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నిన్న ఏదైతే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం రోజున జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ముద్ర అయితే వేశారు. ఈ ప్రతిపాదనలో ఏదైతే 11 శాశ్వత సిట్టింగ్ ప్రదేశాల్లో ఉన్న నిర్మాణాల పునరుద్ధరించడంతో పాటు నూతన శైలిలో డిజైన్ కు 1 చొప్పున 150 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఏదైతే రూ. 5కే పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చాలనే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నాకైతే పిలుపునిచ్చారు. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చే కుట్రను అడ్డుకోవాలని చెప్పేసి కూడా వారైతే డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ ధర్నాలో అయితే పాల్గొని మద్దతు ప్రకటించున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ధర్నాకు పర్మిషన్ లేదని పోలీసులు అయితే తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు ఏదైతే విద్యుత్వం కలిగించొద్దని చెప్పేసి కూడా సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర భారీగా అయితే పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అన్నపూర్ణ క్యాంటీన్లు తీసుకొచ్చి రూ. 5కే భోజనం ఏదైతే పెట్టారో దాన్ని ఇందిరా క్యాంటీన్లుగా మార్చడం అని చెప్పేసి ఎలా మారుస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.